ఈ వీడియోలో రైతులకు సంబంధించి పంటల బీమా, పంట నమోదు, అలాగే కరువు మండలాలకు సంబంధించి అప్డేట్స్ అయితే చూద్దాం. ముందుగా పంట నమోదుకి సంబంధించిన అప్డేట్ చూసినట్లయితే ఈ రబీ సీజన్ కి సంబంధించి పంట నమోదు అనేది ప్రారంభమైంది. నేను ఇప్పటికే వీడియో అయితే చేశాను. ఈ పంట నమోదు అనేది ప్రారంభమైనట్లు నవంబర్ నెల నుంచి మార్చి నెల వరకు కూడా పంట నమోదు అనేది రబీ సీజన్ కి సంబంధించి అయితే ఉంటుందని అయితే గతంలో వీడియో చేయడం జరిగింది. అది న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ బేస్ చేసుకుని గ్రౌండ్ లెవెల్లో ఉన్న రిపోర్ట్ని బేస్ చేసి చెప్తున్నాను. అంటే గ్రామ స్థాయిలో ఉన్న డేటాను బేస్ చేసి చెప్పేది ఏంటంటే, ప్రస్తుతం గ్రామ స్థాయిలో రబీ సీజన్ కి సంబంధించి పంట నమోదు అనేది చేస్తున్నారు. నేను చెప్పినట్లుగా ఏ మార్చి నెల వరకునో ఆగకుండా ఈ జనవరి నెలలోనే పంట నమోదు అనేది పూర్తి చేసుకోండి. ఈ సర్వర్ అనేది ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు కాబట్టి ఇప్పటికే పంట నాట్లు వేసిన రైతులు ఎవరైతే ఉన్నారో ఆ నాట్లు పూర్తి చేసిన తర్వాత అగ్రికల్చర్ అధికారి దగ్గరికి వెళ్ళి తప్పకుండా ఈ పంటలో పేరు అయితే నమోదు చేయించుకోండి. అలాగే నా ఛానల్ తరపున భూ యజమానులకు చెప్పే విషయం ఏంటంటే, మీరు ఈ పంట నమోదు విషయంలో అటు కౌలు రైతుకైనా అవకాశం ఇవ్వండి, లేదంటే మీరైనా ఈ పంటలో పేరైతే నమోదు చేయించుకోండి. చాలా మంది భూ యజమానులు ఏం చేస్తున్నారంటే, కౌలు రైతులకి ఈ పంటలో పేరు నమోదు చేసుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడం వల్ల అటు కౌలు రైతులు ఈ పంటలో పేరు నమోదు చేసుకోవడం లేదు, ఇటు భూ యజమానులు ఈ పంటలో పేరైతే నమోదు చేసుకోవడం లేదు. మొత్తానికి ఆ పంటకి ఏదైనా నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం సాయం చేద్దామంటే ఆ యొక్క పంట వివరాలు అనేవి ఆన్లైన్లో లేకపోవడం వల్ల కౌలు రైతు అయితే నష్టపోతున్నారు. కాబట్టి మీరు అలా చేయకుండా కనీసం మీరైనా ఈ పంటలో నమోదైతే చేయించుకోండి, లేదా కౌలు రైతుకైనా అవకాశం ఇవ్వండి. ఈ విధంగా చేయడం వల్ల కౌలు రైతు అయితే నష్టపోకుండా ఉంటారు. అలాగే పంటల బీమాకి సంబంధించి అప్డేట్ చూసినట్లయితే, పంటల బీమా ప్రీమియం అమౌంట్ అనేది చెల్లించడానికి వరి పంటకి గడువు తేదీ అయితే పెంచారు. వరి కాకుండా మిగిలిన పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలన్నిటికీ కూడా ప్రీమియం అమౌంట్ అనేది చెల్లించడానికి గడువు తేదీ అయితే పూర్తయింది. వరి పంటకు మాత్రం 2025 జనవరి 15వ తేదీ వరకు కూడా బీమా ప్రీమియం అమౌంట్ అనేది చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఈ పంటల బీమా ప్రీమియం అమౌంట్ అనేది చెల్లించడానికి ఈ పంటలో పేరైతే నమోదు తప్పనిసరి కాబట్టి ఇప్పటికే ఈ పంట నమోదు అనేది ఎక్కడైనా సర్వర్ ఇష్యూ వల్ల అవ్వకపోతే మీ యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ అలాగే రెవెన్యూ అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరూ కలిసి ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు. అంటే మీరు పంట అనేది వేసినట్లుగా గ్రౌండ్ లెవెల్లో పంట అనేది వేసినట్లుగా ఒక సర్టిఫికేట్ అయితే వారి సంతకంతో స్టాంప్ అయితే ఇస్తారు. ఆ లెటర్ తీసుకుని మీరు ఈ పంటల బీమాకి అయితే నమోదు చేసుకోవచ్చు. ఇక కరువు మండలాలకు సంబంధించి అప్డేట్ చూసినట్లయితే 2024 ఖరీఫ్ సీజన్ కి సంబంధించి కరువు మండలాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది. అలా ప్రకటించిన కరువు మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలాల్లో ఇప్పుడు కేంద్ర బృందాలు అయితే పర్యటించనున్నాయి. ఒక బృందం వచ్చేసి అన్నమయ్య జిల్లాలోను, మరొక బృందం వచ్చేసి చిత్తూరు జిల్లాలోను, మరొక బృందం వచ్చేసి సత్యసాయి అలాగే అనంతపురం. ఈ జిల్లాల్లో అయితే మొత్తం 3 బృందాలు అయితే ఈ విధంగా అయితే పర్యటించనున్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాను ఇప్పటికే కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ అయితే చేశాను. కమ్యూనిటీ ట్యాబ్ లో చెక్ చేసుకోవడం తెలియని వారు మన వాట్సాప్ ఛానల్లో వివరాలు అయితే ఉన్నాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేయడం ద్వారా మన వాట్సాప్ ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ ఛానల్లో కరువు మండలాల జాబితా అయితే పూర్తిగా ఉంది.